అమ్మా బొమ్మలే బింద పండై పరువానికొచ్చింది. నా ఆకలి తీర్చే ఈరోజు మన వీడియోలో అరుంధతి మూవీ సినిమా లొకేషన్ గురించి మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. అరుంధతి సినిమా వచ్చి 2009లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో విడుదలై ఎంతో ఘన విజయం సాధించిన సినిమాగా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నది. అనుష్క, సోను సూద్, అర్జున్ బాజ్వా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు 7 విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి 7 నంది అవార్డులను అందుకుందండి. ఈ సినిమాలోనూ అనుష్క గారికి ఎంత పేరు వచ్చిందంటే, ఒక రకంగా చెప్పాలంటే జేజమ్మ పాత్రలో అనుష్క గారు జీవించి నటించి మెప్పించారండి. అలాంటి అరుంధతి కోట దగ్గరికి మనం వెళ్తున్నాం. మనం బనగానపల్లి ప్రజెంట్ ఇప్పుడు మనం నల్లమల ఫారెస్ట్లో ఉన్నామండి. ఈ ఫారెస్ట్లో నుంచి మనకి ఘాటి తగులుతుంది. ఈ ఘాటిలో నుంచి కనుక మనం వెళ్తే మనకి బనగానపల్లి అయితే వెళ్ళొచ్చండి. ఈ బనగానపల్లి అనే గ్రామంలోనూ అరుంధతి సినిమా షూటింగ్ మొత్తం కూడా అక్కడే జరిగింది. ఈ అరుంధతి సినిమా కంటే ముందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంతో భారీ వ్యాయంతో అంజీ అనే సినిమాను తీయడం జరిగిందండి. అంజీ అనే సినిమా ఫెయిల్ అవడంతో ఒక రకంగా చెప్పాలంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చాలా మనశ్శాంతి లేక ప్రతిరోజు కూడా ఎంతో బాధపడుతున్న టైంలో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి ఎవరో వచ్చారంటే వచ్చినప్పుడు గద్వాల సంస్థానం గురించి చెప్పారంట. ఆ స్టోరీ బాగా నచ్చి దాంట్లో చేర్పులు మార్పులు చేసి దాని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారంటండి. స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత ఈ సినిమాలో నటించాలంటే దగ్గరగా 6 అడుగులు పొడవు ఉండాలి, మంచి చర్మ సౌందర్యంతో పాటు మంచి అందగత్తె ఉండాలి. ఎవరైతే బాగుంటుందని ఎదిగే టైంలో మమతా మోహన్ దాస్ గారు అయితే బాగుంటుందని అభిప్రాయంతో ఆమెను కథతో సంప్రదించారంట. కానీ ఆమెతో కొందరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సినిమా అంటే సంవత్సరాల పాటు నిర్మాణం సాగుతుందని, దానివల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతామని చెప్పడంతో ఆమె తిరస్కరించారంట. అప్పుడు అనుష్క గారిని సంప్రదిస్తే అనుష్క గారి ద్వారా ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. రాజమౌళి గారిని సలహా అడిగిందంట అనుష్క గారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సినిమా అయితే చాలా బాగుంటుంది, ఏమాత్రం ఆలోచించుకోకుండా ఒప్పుకో, సినిమా సూపర్ హిట్ అవుతుందని రాజమౌళి గారు చెప్పారంటండి. అందరికీ నమస్కారం, హరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అరుంధతి కోటని మీ అందరికీ చూపించాలనుకుంటున్నానండి. ఈ అరుంధతి కోట నంద్యాల డిస్టిక్ బనగానపల్లి మండలం బనగానపల్లి గ్రామంలో ఉందండి. ఈ బనగానపల్లి అనే గ్రామంలో ఉన్న ఈ కోటని అరుంధతి కోట అని పిలుస్తూ ఉంటారండి. ఎందుకంటే అరుంధతి షూటింగ్ లొకేషన్ అంతా కూడా ఇక్కడే తీశారు. అరుంధతి కోట అనే దానికంటే జేజమ్మ పరిపాలించిన కోట అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సినిమాలో అనుష్క గారు చాలా అద్భుతమైన నటనతో అరుంధతి సినిమాలో చాలా గొప్పగా యాక్టింగ్ చేశారండి. అలాంటి ఈ కోటని మీకు లోపల మొత్తం అంతా కూడా నేను చూపించాలనుకుంటున్నాను. లోపల కోట అయితే చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా డ్రోన్ విజువల్స్ చూపిస్తాను. మొత్తం లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను మీ అందరి గురించి నేను డ్రోన్ కూడా కొనడం జరిగిందండి. ఎందుకంటే ప్రతి కామెంట్లో కూడా డ్రోన్ విజువల్స్ వేయన్నా అని అడుగుతున్నారు, అందువల్ల నేను డ్రోన్ కూడా కొన్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. భారతదేశంలోని బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి సంస్థానాలలో ఇది ఒక సంస్థానం అండి. ఈ సంస్థానం బనగానపల్లి గ్రామంలో ఉంది. సమీప పట్టణమైన కడపకి 136 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఎవరైనా చూడాలనుకున్నా, విజిట్ చేయాలనుకున్నా కానీ చాలా సింపుల్గా రావచ్చండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. మన యూట్యూబ్ ఛానల్ చూసి కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేద్దండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్నానండి. ఈ సినిమా చిత్రీకరణ అంతా కూడా బనగానపల్లి అన్నపూర్ణ స్టూడియో వంటి ప్రాంతాల్లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో 2 ఫ్లోర్లు సినిమా కోసం తీసుకుని వాటిలో వేల చెట్టు వేశారు. మొదటి ఫ్లోర్లో సగం, మరో ఫ్లోర్లో సగం చెట్టు వేసి చిత్రీకరణ జరిపారండి. ఇదే ప్యాలెస్ ముందు ఒక లొకేషన్ ఉంది. ఆ సీన్ మీ గురించి చేస్తున్నప్పుడు చూడండి, క్లిప్పింగ్ అయితే బాగుంటుంది. అక్కడ ఏదో పెద్ద భవనం ఉంది, పద ఇంటికి ఫోన్ చేద్దాం. ఎక్కడికి రా? వెనక్కి వెళ్ళిపోండి. కార్కి యాక్సిడెంట్ అయిందండి, ఫోన్ చేసుకుందామని. ఇది నిజం కాదు. మరి కనిపించేది? వెనక్కి వెళ్ళిపోండి. అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలండి. ఇదే ప్లేస్ లో అనుష్క గారు నైట్ టైంలో రాహుల్ గారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఒక సీన్ ఉంటుంది. నాకు క్లిప్పింగ్ అయితే వేస్తాను చూడండి, చాలా బాగుంటది. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తిరిగి వెళ్ళిపోమ్మా. ఇక్కడ మా రాహుల్ ఉన్నాడు. లోపల మనుషులు ఎవరూ లేరు. ఈ బనగానపల్లి ఒక కోట యొక్క ముఖద్వారాలు అయితే మొత్తం 3 ముఖద్వారాలు ఉంటాయి.
ఈ 3 ముఖ ద్వారాలు కూడా ఒకే రకంగా వచ్చేలాగా షేప్ అయితే చాలా బాగుంటుంది. మనం ఒక దాని నుంచి వెళ్ళినప్పుడు మనకి ఆ 2 ఇది మొత్తం 3 కూడా ఒకేలాగా కనిపిస్తుంటాయి. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, దేంట్లో నుంచి వచ్చామో అర్థం కాక చాలా టైం పడుతుందండి. అసలు ఈ సినిమా ఆ స్క్రీన్ టైం వచ్చే ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని చిత్రీకరించడం కోసం సెట్ వేసేందుకు, అందులో చిత్రీకరించేందుకు దాదాపు 4 నెలల సమయం పట్టిందండి. 85 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయినాయంట. బనగానపల్లిలోని పాత కోటలో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ కోటలో సినిమా అవసరాలకు తగ్గట్టుగా వార్నిష్ చేయించి కడి నుంచి తెప్పించిన 25 లారీల పూల మొక్కలతో ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటు చేసి అలంకరించారంట. అక్కడ జరిపిన షూటింగ్ దాదాపు 45 రోజులు పట్టింది. క్లైమాక్స్లో భయానక దృశ్యాల కోసం కోటలో భారీ ఎత్తున ఫైన్ డస్ట్ తెప్పించి దానిలో షూటింగ్ చేశారు. ప్రణాళికలో 55 రోజుల్లో సినిమా తీస్తామని భావించగా 200 రోజులకు షూటింగ్ ఎగబాకింది. అయితే సినిమా మొత్తం షూటింగ్ పూర్తయ్యాక మొత్తం సినిమా అంతా షూటింగ్ అయిన తర్వాత ఒకసారి చిత్రబృందం అంతా కూడా మొత్తం షూటింగ్ జరిపిందంతా కూడా ఒకసారి చూసిన తర్వాత వాళ్ళకి మొత్తం తీసిన సినిమా అంతా కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో కొన్ని సీన్స్ని కట్ చేసి మళ్ళీ రీషూట్ చేయడం వల్ల 40 రోజులు ఎక్కువ రోజులు పెరగడంతో సినిమా షూటింగ్ 264 రోజుల వరకు కూడా జరిగిందండి. అరుంధతి సినిమాకు గ్రాఫిక్స్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివి కీలకమైనవి. దాంతో సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్ విభాగాన్ని నడిపించే రాహుల్ నంబియార్కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సినిమాలో కథా చర్చల దశ నుంచి రాహుల్ నంబియార్ పాల్పంచుకునేవారు. ఆ దశ నుంచే విలన్ మేకప్ సెట్లు ఎలా ఉండాలో స్కెచ్లు వేసుకుని అందులో ఆయా విభాగాలు చేసేవి ఏమిటో, తాను క్రియేట్ చేయాల్సిన పనేంటో స్పష్టత సాధించారు. చిత్రీకరణలో దాదాపు అంతటా ఆయన పాలుపంచుకునేవారు. విజువల్ ఎఫెక్ట్స్ జత చేయాల్సిన సన్నివేశాల్లో నటుల కదలికలు ఎలా ఉండాలి, కెమెరా కోణం ఎలా ఉండాలి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే అంశం గురించి జాగ్రత్తగా పరిశీలించి సినిమా చిత్రీకరణ పూర్తి చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒక సీన్ తీశారండి, ఆ మూవీ క్లిప్పింగ్ ఇప్పుడు మీ గురించి చేస్తాను. సీన్ అయితే చాలా బాగుంటుంది, చూడండి. పైకి రా, అబ్బాయి ఇక్కడే పైనున్నాడు, నీకోసమే ఎదురు చూస్తున్నాడు, రామా. రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చెయ్యలేవురా, నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. ఈ అరుంధతి సినిమా స్క్రిప్ట్ ఎలా మారిందో, అసలు ఎలా రూపకల్పన చెందిందో తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. గద్వాల్ రాజు కుమార్తె గారు ఓ పనివాడితో ప్రేమలో పడిందంట. ఓసారి రాజుగారు ఇతరులతో కలిసి కోటలో లేని సమయంలో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారంట. హఠాత్తుగా రాజుగారు తిరిగి వస్తే వారిద్దరూ లోపల ఏకాంతంగా ఉండడం తెలిసింది. ఆ ఇద్దరు కలిసి ఉండడంతో రాజుగారికి ఉగ్ర రూపం అంటే చాలా కోపంతో ఊగిపోయారంట. వాళ్ళను ఆ గదిలోనే ఉంచేసి బయట నుంచి సమాధిలాగా గోడ కట్టేశారంట. లోపల ఉన్న వాళ్ళ ఊపిరాడక వాళ్ళ కేకలు పెట్టుకుంటూ లోపల నుంచి మారుమోగాయి. అలా క్రమంగా వారు లోపలే మరణించడంతో ఆ కథ సారాంశం. అయితే ఆ సారి విన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆ కథను చాలా మంచి సినిమా కథగా మనసు వచ్చిన ఆలోచన తట్టిందంట. తర్వాత అంజీ సినిమాకి గ్రాఫిక్స్ విభాగంలో జాతీయ పురస్కారం లభించడం ఆయనకి మంచి ఉత్సాహం కలిగించింది. అంజీకి గ్రాఫిక్స్ వర్క్ చేసిన వాళ్ళతో ఏర్పాటైన పార్టీలో మరో గ్రాఫిక్స్ అద్భుతాన్ని సృష్టిద్దామని ఆయన ప్రతిపాదించడంతో సినిమా స్క్రిప్ట్ పని ప్రారంభించారంటే ఆ సినిమా సబ్జెక్ట్ అలా సాగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న అరుంధతి కోట లోపల మొత్తం 9 గదులు ఉంటాయి. మొత్తం ఒక హాల్ కింద ఉంటుంది. మొత్తం లోపల షూటింగ్ అయితే చాలా ఎక్కువగానే షూటింగ్ చేశారు. అయితే దీనికి గద్వాల్ అనే పేరు ఉపయోగించుకుండి బనగానపల్లె కోటలో సినిమా షూటింగ్ చేసి బనగానపల్లె కోటకి గ్రాఫిక్స్లో ఒక చెట్టు భయంకరంగా పెట్టి సినిమా చిత్రీకరణ అయితే సాగించారండి. ఈ అరుంధతి కోట బనగానపల్లిలో ప్రతి ఒక్కరు కూడా చూడడానికి అయితే వస్తారు. ఈ కోట చూడడానికి 20 రూపాయలు మాత్రమే వాళ్ళు టికెట్ వసూలు చేస్తారండి. కోట అయితే చాలా భయంకరంగా ఉంటుంది. లోపల ఒక్కరే వెళ్ళొద్దు, 2-3 కలిపి కోటలోకి వెళ్ళి మొత్తం కోట లోపల అంతా చూసి ఆనందించండి. అయితే లోపల ఎవరైనా ఏమైనా తెచ్చుకొని తిన్నట్లయితే కనుక ప్లాస్టిక్ సామాన్లు గట్రా లోపల వేసుకోకుండా అందరూ బయటకు వచ్చి పడేయండి.
చాలా నీట్గా ఉంచాలి. ఇలాంటి కోటలో మనకి అంతరించిపోయే టైంలోనూ దీన్ని కాపాడుకుంటూ వస్తున్న యాజమాన్యానికి ఎన్నిసార్లు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా కానీ సరిపోదు. అంత మంచి పని అయితే చేస్తున్నారు. అసలు ఈ అరుంధతి సినిమా తీసిన కోట నిజంగా ఉందా లేదా సెట్టింగ్ అని చాలా మందికి అపోహ ఉందండి. ఇది మాత్రం సెట్టింగ్ కాదండి, ఒరిజినాలిటీ. ఇదంతా కూడా బనగానపల్లి అనే గ్రామంలో ఉంది. ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది. ఇక్కడికి రావడానికి కడప నుంచి 136 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా ఈజీగా రావచ్చు. అయితే ఇలాంటి కోటలు చూడాలంటే నిజంగా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటి వాళ్ళైతే ఈ కోటలు చూడడానికి వస్తున్నారు. కోట అయితే లోపల చాలా భయంకరంగా ఉంటుంది. చాలా బాగుంటాయి ఇలాంటి కోటలు. అసలు అరుంధతి సినిమాని 2009 సంక్రాంతి నాటికి విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయితే ఈ భారీ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సరిగా ముందుకు రాకపోవడం, వచ్చిన వారు కూడా నిర్మాత లాభాలు కళ్ళ చూసే రేటు చెప్పకపోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా అన్ని ఏరియాల్లోనూ విడుదల చేసుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక్కడ గదికి తాళం వేసున్న గదిలో పశుపతి సమాధి గురించి అక్కడ ఒక సీన్ తీశారండి. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు మీ గురించి చేస్తాను, చూడండి, చాలా బాగుంటది. ఆ సమాధిని రుద్రశూల ప్రణవ దివ్య శక్తులతో కట్టిస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. ఎవడైనా వీడి సమాధి పగలగొడితే బయటికి వచ్చే వీడి ప్రేతాత్మ ప్రళయం అయిపోతుంది. కోట వీడియో షూట్ చేసినప్పుడు అయితే చాలా భయం అనిపించింది. ఇంకా గద్వాల్ కోట కూడా ఉందండి. ఆ గద్వాల్ కోట కూడా ఒక వీడియో చేస్తాను తొందరలోనే. చూసారు కదండి, మొత్తం ఈ అరుంధతి కోటకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా అనుష్క గారు అలాగే సోను సూద్ గారు ఇదే కోటలో ఇదే ప్లేస్లో ఇక్కడ జరిగిన లొకేషన్స్ అన్నీ కూడా నేను మీకు చాలా క్లారిటీగాను చాలా క్లియర్గా చూపించాను. ఇదిగోండి, మొత్తం ఈ కోట అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో మొత్తం రౌండ్ చుట్టూరు కూడా నేను మీకు చూపించడం జరిగింది. ఈ డ్రోన్ విజువల్స్ తోటి మీకు ఈ డ్రోన్ విజువల్స్ తోటి మీకు సరికొత్తగా ఈ వీడియోని అయితే నేను ప్రజెంట్ చేయాలనుకున్నానండి. చూడండి, వీడియో అయితేనే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా మనకు దారి వస్తుంది. లోపల ఎన్ని గదులు ఉన్నాయి కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద గదులు ఉన్నాయి. కొన్ని గదుల్లోనూ లాక్లు వేసారండి, తాళాలు కూడా వేసేసారు. ఎందుకంటే దాంట్లో పశుపతి సమాధి ఉంది కాబట్టి అది లాక్ చేశారు. అది అలాంటి విజువల్స్ ఎన్నో ఉంటాయి ఈ వీడియోలో. లేదు చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. సూపర్ ఎదిరిపోద్ది వీడియో అయితేనే. ఈ కోటని ఎవరు నిర్మించారో తెలియదు కానీ మొత్తం 3 పేసింగ్స్ ఉంటాయండి దీనికి. నేను మొత్తం 3 పేసింగ్స్ కూడా చాలా పర్టికులర్గా చాలా క్లియర్గా చూపిస్తున్నాను. కోట అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అరుంధతి సినిమా షూటింగ్ చేసిన రోజులు కూడా చాలా సందడిగాను ఈ కొండపైకి బలగానపల్లి గ్రామస్తులందరూ రావడం, ఇక్కడ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడం. అదేవిధంగా కోట ఎదురుగా ఒక పెద్ద గార్డెన్ టైప్లో కడియం నుంచి పూల మొక్కలతో అలంకరించి షూటింగ్ చేసిన సందర్భం అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఎవరిని అడిగినా సరే దీన్ని బనగానపల్లి నవాబులు నిర్మించినటువంటి కోట అని చెప్పడం లేదు, అరుంధతి కోట అంటున్నారు. అలాగే జయజమ్మ పాత్రలో అనుష్క గారు నటించిన తీరు అందరిని ఆకట్టుకుని అరుంధతి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా విజయాన్ని సాధించింది. 35 ప్రింట్లతో సినిమాను విడుదల చేయగా మరుసటి వారానికి 290 ప్రింట్లకు, ఆపై వారం రోజుల తరకునే మళ్ళీ 360 ప్రింట్లకు పెరిగింది. సంక్రాంతి కానుకగా 2009లో వచ్చి ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది. మనకు కనిపిస్తున్న ప్రతి విజువల్ కూడా కోట బయట ఉన్నా సరే ఇంకొక కోట ఉన్నది. ఆ కోటలోకి వెళ్దామని ప్రయత్నం చేశాను. అయితే చాలా భయంకరంగా ఉండడంతో ఇక్కడికి వచ్చిన ఎవరో కూడా కోటలోకి ప్రవేశించకపోవడంతో కొంచెం వెళ్ళడానికి కొంచెం అదురనిపించి వెళ్ళలేకపోయామండి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక కోట ఉంది. ఆ కోట అరుంధతి సినిమా తీసిన కోటగా గుర్తింపు వచ్చింది. ఆ కోట కూడా మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుందనేసి అనుకుంటున్నాను. చూడండి, కోట చూడండి ఎంత బాగుందో. చాలా భయంకరమైన ప్లేస్ అనమాట ఇది. ఎవరైనా వస్తే కనుక 2-3 అయితే రాయండి, ఒక్కరైతే మాత్రం వెళ్ళొద్దు. మొత్తం ఈ కోట మొత్తం చుట్టూరు కూడా ఈ వైశాల్యం గురించి చూపిస్తున్నాను చూడండి. మొత్తం పేసింగ్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. యువతల వైపు సైడు, అవతల వైపు సైడు, సెంటర్లో కూడా ఇలాగే మొత్తం 3 సింహద్వారాలను పోలి ఉన్న ఈ కోట అయితే చాలా అద్భుతం అని చెప్పాలి.
ఈ కట్టడాలు చూస్తే ముచ్చడేస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంటుంది. ఈ కోటను ప్రతి ఒక్కరూ కూడా విజిట్ చేయవలసిన సందర్భం అయితే ఉన్నది. చాలా బాగుందండి కోట అయితేనే, చూడడానికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంటుంది. మొత్తం చాలా బాగుంది లోపలైతేనే. ఈ కోటలో అరుంధతి సినిమా తీసేటప్పుడు ఎంతగానో డబ్బులు ఖర్చు చేసి దీన్ని అనుకున్న టయానికంటే ఇంకా ఎక్కువగా టైం పట్టేసింది. ఈ కోట చూడడానికి ఇంత అందంగా ఉంది కదా, మరి అరుంధతి సినిమాలో దీనికి ఎదరకుండా ఒక చెట్టు వచ్చేలాగా దీన్ని డిజైన్ చేసి రూపకల్పన చేసి దీని గ్రాఫిక్స్ కట్టడం చాలా బాగా చేశారు. అందుకే ఈ సినిమా చాలా రోజులు ఆడింది, చాలా డబ్బులు కూడా వసూలు చేసింది. ఈ అరుంధతి సినిమాకి మొత్తం 7 నంది అవార్డులు వచ్చినాయండి. ఈ 7 నంది అవార్డులు కూడా ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అయ్యింది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి సినిమాలు ఎన్నో రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ చేసినటువంటి కోడి రామకృష్ణ గారిది ఇల్లు హోమ్ టూర్ కూడా చేశారండి. ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే చూశారు కదండి, మొత్తం ఈ అరుంధతి కోటలో ప్రతి రూము, ప్రతి గది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించాలనుకున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్, బాయ్. మరో వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.